ఇన్స్పెక్టర్ గారు, నేను మీ పోలీస్ స్టేషన్ దాకా వచ్చాను అంటే చట్టం మీద గౌరవంతో, మీ మీద నమ్మకంతో మాత్రం కాదు. ఈ నానమ్మ నీ కోసం అల్లాడిపోతుంది. ఎక్కడున్నావు తల్లి? సావిత్రి, ఎక్కడున్నావు తల్లి? సావిత్రి, సావిత్రి! అమ్మా, అత్తయ్య, అమ్మా, అత్తయ్య, అమ్మా, అత్తయ్య, అమ్మా. ఏమైంది అత్తయ్య? సావిత్రి, సావిత్రి, బంగారం, సావిత్రి, 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 నా బంగారు తల్లి. సావిత్రి, సావిత్రి, రాజశేఖర్ గారు, ఓసారి ఇలా రండి. డాక్టర్, బహుశా ఎక్కువగా ఆలోచించడం వల్ల అనుకుంటాను. బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉంది. బీపీ కంట్రోల్లోకి రావాలంటే మీ అమ్మగారు ఆలోచించడం తగ్గించాలి. బట్ ఈ కండిషన్లో కూడా ఆవిడ పాప గురించి అలా కలవరిస్తున్నారంటే కంట్రోల్ చేయటం కష్టమండి. మరెలా? పాప ఎక్కడున్నా అర్జెంటుగా తీసుకురండి, లేదంటే ట్రీట్మెంట్ చేసినా ప్రయోజనం ఉండదు. నేను మళ్ళీ వస్తాను. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం వస్తే కాల్ చేయండి. ఉంటాను. థ్యాంక్ యూ డాక్టర్. సావిత్రి ఎక్కడా? నన్ను అడిగితే నాకేం తెలుసు? నిజంగా మీకు తెలీదా? తెలీదు. సావిత్రి విషయంలో వాళ్ళ నాన్నతో అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకొని అవే అబద్ధాలు నాకు చెప్తున్నారా? నీకేం అబద్ధం చెప్పాను? సావిత్రి గురించి మీకు తెలీదు అనేది అబద్ధం కాదా? అందులో అబద్ధమేముంది? నిజంగానే నాకు తెలీదు. లేదు, మీకు తెలుసు. పాపని వాళ్ళ నాన్నకు అప్పగించవలసి వస్తుందని మీరే ఎక్కడో దాచిపెట్టారు. అంత అవసరం నాకు లేదు. ఉంది, మీకు మాత్రమే ఉంది. 1కి 2 సార్లు పాపని ఇవ్వకుండా మేనేజ్ చేశారు. ఇప్పుడు ఏం చేయలేక ఏకంగా సావిత్రినే మాయం చేశారు. నీగా నువ్వేదో ఊహించుకొని మాట్లాడుతున్నావు. ప్లీజ్ ప్లీజ్ స్టాప్ ఇట్. మరి ఉదయం నుంచి ఎక్కడికి వెళ్లారు? ఏం చేస్తున్నారు? ఎప్పుడూ లేంది అంత టెన్షన్ పడ్డానికి కారణం ఏంటి? నా టెన్షన్స్ ఏవో నాకుంటాయి, అవన్నీ నీకెందుకు? ఏంటండి మీ టెన్షన్స్? బయట వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలియకూడనంత పర్సనల్ పనులు మీకేమున్నాయి? డ్రైవర్ని కూడా వద్దని వెళ్ళిపోయారంట. ఇవన్నీ చూస్తుంటే అర్థం కావడం లేదా? సావిత్రిని మీరే ఏదో చేశారని. నిజం చెప్పండి, సావిత్రి ఎక్కడా? మాధురి, చూడు, భార్యగా నీకు కొన్ని హద్దులుంటాయి. ఆ హద్దులు దాటాలని ప్రయత్నం చేస్తే నా సమాధానం ఇలాగే ఉంటుంది. అండర్స్టాండ్? ఇఫ్ నాట్, బెటర్ టు అండర్స్టాండ్.
ఏయ్యా, సావిత్రమ్మ గురించి ఏమైనా తెలిసిందా? స్కూల్కి పోయిన పిల్ల యాడికెళ్ళుంటుందయ్యా? ఏం జరుగుంటుంది? ఏం అర్థం కావట్లేదే. సావిత్రమ్మ కనిపించక ఇంట్లో వాళ్ళందరూ దిగాలు పడిపోయారు. ఒక్క పూటలో ఇల్లంతా బోసిపోయింది. ఎవరి పాటికి వాళ్ళు. ఏం జరిగిందో అర్థం కాక సావిత్రమ్మ కోసం అల్లాడిపోతున్నారు. సావిత్రమ్మ 10 నిమిషాలు కనిపించలేదంటేనే పెద్దమ్మగారు అల్లాడిపోతారు. అలాంటిది ఇలా జరిగిందని తెలిస్తే అమ్మగారెంత కుమిలిపోతారో. పిల్ల కనిపించడం లేదంటే పనోళ్ళం పరాయోళ్ళం మనకే అదోలా ఉంది. అట్లాంటిది కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది? అవునేదమ్మా, నీ తమ్ముడెక్కడే? పిల్ల గురించి అడుగుతుంటే ఇప్పుడు వాడి గురించి ఎందుకయ్యా? పనుంది గాని చెప్పవే. ఏమో, ఏదో ఒకటి చేసి మన డబ్బులు మనకిమ్మని చెడమడ తిట్టాను కదా. ఆ పౌటం ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. యాదమ్మా, వాడెక్కడున్నాడో ఫోన్ చేయి. ఏంటయ్యా ఇప్పుడు వాడి గోలు మనకెందుకు? నోరు మూసుకొని ఫోన్ చేయి. విషయం చెప్పకుండా అరవటం మాత్రం తెలుసు. చేయమని చెప్పానా? అబ్బబ్బా, ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడయ్యా. వీడింటికి రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్. కొంపదీసి ఈడేమన్నా చేశాడా ఏంది? ఏందయ్యా లోపలేదో గొనుక్కుంటున్నావు? నాకెందుకో నీ తమ్ముడి మీద అనుమానంగా ఉందే. ఓ పని చేయి యాదమ్మా, వాడు ఏ జామున ఇంటికొచ్చినా నీకు ఫోన్ చేసినా వెంటనే నాతో చెప్పు. అట్టగేనయ్యా. సార్, టీ సార్. సార్ సార్ అయ్యా 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 అయ్యా. ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? నా బిడ్డ కనిపించడం లేదయ్యా. కంప్లైంట్ ఇద్దామని వచ్చానయ్యా. సరే సరే, ఎస్ఐ గారు అక్కడ ఉన్నారు, ఆయనతో చెప్పు. అట్టకయ్యా. నమస్కారం అయ్యా. చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? నా పేరు వెంకన్నయ్యా. మాది శ్రీకాకుళం. పని కోసం హైదరాబాద్ వచ్చానయ్యా. ఒక్కగానొక్క కూతురయ్యా. అది లోకాన్ని ఎలా చూసిందో లేదో అలా మాయం చేసేశారయ్యా. మాయం చేసేశారు. ఎలాగైనా నా బిడ్డని నాకు వెతికి పెట్టండి అయ్యా. వెతికిస్తానులే గాని వివరాలు చెప్పు. మా పాప కనిపించడం లేదండి. బిడ్డని కని నా భార్య చనిపోయింది. పోయిందాన్ని ఉన్నదానిలో చూసుకుందామా అంటే అది కనిపించకుండా పోయిందయ్యా. మీ పాప ఎప్పటి నుంచి కనిపించట్లేదు? 6 ఏళ్ళు అయి ఉంటుంది సార్. 6 ఏళ్ళా? మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నావయ్యా? వెతికాను సార్. ఊరు వాడ పిచ్చివాళ్ళ వెతికాను. కానీ నా కూతుర్ని తీసుకొచ్చినవాడు ఇక్కడే ఏదో గుళ్ళో వదిలేశాడని ఈ రోజే తెలిసింది సార్. గుళ్ళో వదిలేశాడా? అవునయ్యా. 6 ఏళ్ల నుంచి పాప కనిపించడం లేదు అంటున్నాడు, గుళ్ళో వదిలేశానంటున్నాడు. చూస్తుంటే ఆ సత్య పాప కేసులానే ఉంది కదా? అవును సార్. ఏం సార్, నేను నా బాధ చెప్తుంటే మీరు దేని గురించో మాట్లాడుతున్నారు? నీ కేసులాగే మరో కేసు కూడా మా దగ్గరకు వచ్చిందిలేవయ్యా. మరి ఆ కేసు సాల్వ్ అయిందా సార్? కంప్లైంట్ ఇవ్వగానే దొరుకుతారా ఏంటి? ప్రయత్నిస్తున్నావులే. ఇంకెన్ని రోజులు ప్రయత్నిస్తారు సార్?
ఏయ్ అవన్నీ నీకెందుకురా? నువ్వు వచ్చిన పని చూసుకో. వచ్చిందే ఆ పని మీద. పాప దొరికిందా దొరుకుతుందా అసలు పట్టుకోవాలన్న ఆలోచన మీకుందా? ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఇవన్నీ నీకెందుకో? కావాలి. ఏంట్రా కావాలి? పోలీస్ అంటే జనాల ధైర్యం, భయం కాదు. జనం ప్రశ్న అడిగితే సమాధానం రావాలి, కానీ కోపం రాకూడదు. మమ్మల్ని కాపాడడానికేగా మీరుండేది. ఎరా తాగొచ్చావా? మా సార్తో ఎలానైనా మాట్లాడేది? ఆయన మీకు సారు, మాకు సర్వెంట్. ఎస్, పబ్లిక్ సర్వెంట్. ఏంట్రా నాకే రూల్స్ చెప్తున్నావా? రూల్స్ మర్చిపోయినప్పుడు గుర్తు చేయడానికి ఎవరో ఒకరు రావాలి కదా సార్, అందుకే నేనొచ్చాను. ఏంట్రా నువ్వొచ్చేది? నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా? బయటికి నడు. నడవరా బయటికి. నాకే నీతులు చెప్తావా? ఏంట్రా నాకే నీతులు చెప్తావా? బయటికి నడు. సార్ నడవరా. సార్ ఏంటయ్యా? చూడండి సార్. గాడ్, సారీ సార్, మీరెవరో తెలియక. తెలియకపోతే ఒక మర్యాద, తెలిస్తే ఒక మర్యాద. సార్ మీరెవరో తెలియక ఒరే అనేశాను, నన్ను క్షమించండి సార్. మన స్టేషన్లో తుపాకులు మారవు, మీరు మారరు. మన దగ్గరికి నష్టపోయిన వాళ్ళు రావాలి, కానీ మన ప్రవర్తనకి నష్టపెట్టిన వాళ్ళు ధైర్యంగా వస్తున్నారు, నష్టపోయిన వాళ్ళు భయంగా దూరంగా ఉండిపోతున్నారు.
మనకు స్వాతంత్రం వచ్చాక ఈ గన్ వాడినట్లేదు కదా? కనీసం తొడవండయ్యా. మనం నీట్గా లేకపోయినా స్టేషన్ అయినా నీట్గా ఉందన్న ఫీల్ వస్తుంది. అంతేనయ్యా. మీ వరకు మీరు కాఫీలు టీలు తాగితే చాలు. మీ పై ఆఫీసర్ వచ్చాడు, కనీసం మర్యాద చేద్దామని కూడా ఉండదా? సారీ సార్. ఏయ్, టీ తీసుకురాపండి. రేయ్ వెళ్ళండి రా, సారీ కాఫీ చెప్పండి. ఓకే, కమ్ టు ద పాయింట్. ఆ కేసుకు సంబంధించిన ఫైల్ ఇవ్వు. నిన్న సాయంత్రమే కంప్లైంట్ ఇచ్చారు సార్. ఇంకా కేసు ఫైల్ చేయలేదు. రియల్లీ? నిన్న ఈవినింగ్ కంప్లైంట్ ఇచ్చారా? అయినా మీరింకా కేసు ఫైల్ చేయలేదా? అవును సార్. అయితే ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ నేను చెప్తాను, నోట్ చేసుకో. నోట్ చేసుకో. పాప పేరు సావిత్రి. ద గ్రేట్ నిమ్మగడ్డ ప్రసూనాంబ గారి మనవరాలు, రాజశేఖర్ గారి కూతురు. ఆ పాప చెల్లెలి పేరు సంధ్య, వాళ్ళ అమ్మ పేరు మాధురి. ఆ పాప తన చెల్లెలతో కలిసి కోటయ్య అనే డ్రైవర్తో 7:30కి ఇంట్లో బయలుదేరి 7:55కి స్కూల్కి వెళ్ళింది. నోట్ చేసుకుంటున్నావా? నోట్ చేసుకుంటున్నాను సార్. వెరీ గుడ్. పాప స్కూల్కి వెళ్ళిన టైంలో కోటయ్య బావమరిది ఆ పరిసరాల్లోనే ఉన్నాడు. ఈవినింగ్ పిల్లల్ని తీసుకురావడానికి కోటయ్య వేరే పని మీద బయటికి వెళ్లడం వలన మరో డ్రైవర్ వెళ్ళాడు. స్కూల్లో నుంచి సంధ్య కన్నా ముందుగా బయటకొచ్చిన సావిత్రి మాత్రం మిస్ అయింది. ఏమైందో తెలియడం లేదు. Am I right? కరెక్ట్గా చెప్పారు సార్. ఫిజిక్నే కాదు, బ్రెయిన్ని కూడా బాగా మెయింటైన్ చేయాలి. అవును, నిన్న మార్నింగ్ నువ్వు కూడా స్కూల్ దగ్గరికి వెళ్ళావు కదా? అంటే చిన్న పనుండి వెళ్ళాను సార్. పనుంటేనే కదా వెళ్తాం. మన పని కాకపోతే మనకు అక్కడేం పని? ఓకే ఓకే, ఏ పని మీద వెళ్ళావని అడగంలే. ఏ పని మీదైనా వెళ్ళుండొచ్చు కదా. ఇప్పుడు ఈ కేసులో నాకు 4 మీద అనుమానం ఉంది. నలుగురా? ఎవరు సార్? నెంబర్ 1 రాజశేఖర్. పాప విషయంలో రాజశేఖర్ ఏదైనా డ్రామా ఆడుతున్నాడా? నెంబర్ 2 సత్య. ఆ పాపని తనకు దూరం చేస్తున్నారని తనే హైడ్ చేశాడా? అంటే ఆ పాపలో తన కూతుర్ని చూసుకుంటున్నాడు కదా, ఛాన్స్ ఉంది. నెంబర్ 3 డ్రైవర్ కోటయ్య బావమరిది. డబ్బు కోసం వాడేమైనా కిడ్నాప్ చేస్తుంటాడా? సార్,
మరి ఆ 4వ పర్సన్ ఎవరు సార్? ఆ పేరు అప్పుడే అనౌన్స్ చేయలేను. తొందర ఎందుకు, వెయిట్ చేయి. ఫస్ట్ రాజశేఖర్ దగ్గర నుంచే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాను. తన అడ్రస్ చెప్పు. ఇన్ని తెలిసి అది తెలీదా అనుకోవద్దు. అడ్రస్ల విషయంలో అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతాను. అది నా వీక్నెస్. నాకు తెలుసు సార్. పదండి సార్, నేను చూపిస్తాను. ఈ కేసు నేనే డీల్ చేయాలి, అందుకే నన్ను పంపించారు. ఈ కేసులో నాది సోలో పర్ఫార్మెన్స్. అడ్రస్ చెప్తే చాలు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45, ఫ్లాట్ నెంబర్ 25 సార్. థ్యాంక్ యూ. ఇతనేంటి నా మీద డౌట్ పడుతున్నట్లున్నాడు? నిన్న మార్నింగ్ మీరెక్కడికి వెళ్లారు? ఆఫీస్కి. రాజశేఖర్ గారు ఎలాంటి మనిషి? ఆయన దేవుడు సార్. పాపకి మీకు రిలేషన్ ఏంటి? ఏం లేదండి, జస్ట్ పరిచయం. ఏది సీక్రెట్ గా స్కూల్ దగ్గరికి వెళ్ళి పలకరించేంత పరిచయం?